కొన్ని సందర్భాల్లో ఏదైతే రిజెక్ట్ చేశారో ఆ సాంగ్స్ మళ్ళీ ఇంకో చోటికి పోతా ఉంటాయి కదా. పోతాయి. ఎలా ఏ సినిమాలో నేను ఒక పాట రాశాను, ఓకే, ఓ డైరెక్టర్ నచ్చలా. అదే పాట ఇంకో డైరెక్టర్కి, ఇంకో పెద్ద డైరెక్టర్ నచ్చింది, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళకి నచ్చింది, ఆయన తీసుకున్నాడు. ఏ పాట అంటే అది? ఏదైనా ఒక పాట. ఓకే, ఒక పాట అంజి గారు వద్దన్న పాట రాఘవేంద్రరావు గారు తీసుకున్నారు. లేదు అంజి వద్దండు, తీసుకుంటాడు, వేరే ఎవరు తీసుకోవాలా. ఇలా జరుగుతుంది. ఓకే, ఇలా జరుగుతుంది. అట్లా ఎన్ని పాటలు ఉండొచ్చు సుమారుగా? అట్లా నాకు 10 పాటలు ఉండొచ్చు. 10 పాటలు. అవి హిట్ అయినాయి ఆ 10 పాటలు? బ్రహ్మాండంగా హిట్ అయితే చెప్పుకోవచ్చు ఆ పాట అయితే. నెమలి కన్నోడా నమిలే చూపోడా కమిలిపోకుండా తాకాలయ్యో తనని నన్ను నరని నన్ని. అదొకే. సరే, ఇక్కడే నేను క్వశ్చను, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ మీకు చెప్పిన దర్శకుడు సిచ్యువేషన్ వేరు, మీరు రాఘవేంద్ర గారికి ఫార్వర్డ్ చేసిన సిచ్యువేషన్ వేరే ఉండొచ్చు, కానీ ఈ పాట ఎలా కనెక్ట్ అయ్యుద్ది ఆ సిచ్యువేషన్కి సంబంధించి అంటే డూయిట్ అవ్వటం వల్ల? నేను మొదటి సినిమా సిచ్యువేషన్కే రాశాను. ఓకే, రెండో సినిమా సిచ్యువేషన్ మళ్ళీ రాయలేగా, వద్దన్న సిచ్యువేషన్కే రాశాను నేను. అది రెండో సినిమాకి వచ్చినప్పుడు ఆయన పాటకు తగినట్టుగా సిచ్యువేషన్ పెట్టుకున్నాడు ఆయన, అది రాఘవేంద్రరావు. ఓకే, నేను మళ్ళీ రాఘవేంద్రరావు గారి కోసము రెండో సిచ్యువేషన్ కోసం రాయలేదు కదా, ఇది బాగుందిరా నేను చూసుకుంటాను అన్నాడు, పెట్టేసుకున్నాడు ఆయన. ఓకే, కథలో ఈ ఫెసిలిటీస్ కూడా అంటే సాంగ్ని బట్టి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం. అంతేగా. నేనేదో ప్రైవేట్ పాట, నేనేదో నా పుస్తకంలో రాసుకున్న పాట నేను దాసరి గారికి వినిపిస్తే ఉసే రామలమ్మలో ఆయన ఆ పాట పెట్టుకుందాం మనం సిచ్యువేషన్ తయారు చేద్దామని పెట్టుకున్నాడు ఆయన. ఇంటి జానవి అనే పాట నేను సినిమా కోసం రాయాలా, వేరే దానికోసం రాసా. అది ఆయన తీసుకొని ఇది బాగుంది మనం పెట్టుకుందాం మన సినిమాకి అన్నాడు. ఓకే ఓకే, అది దర్శకుల యొక్క ప్రతిభది. అదే అంతేదప్పా. పాట అద్భుతంగా ఉంటే సిచ్యువేషన్ ఏముందిరా నేను పుట్టిస్తా అంటాడు ఆయన. ఓకే, ఆయన గ్రేటెస్ట్ పర్సన్ సార్ ఆయన. మీ బాల్యం అంతా సార్ అంటే ప్రజా గాయకులుగా మీ ఫాదర్ హనుమంతరావు గారు ఈ ఉద్యమం ఈ బాటలో నడుస్తున్న టైంలో ఫ్రీడమ్ ఫైటర్గా విప్లవోద్యమం అడుగుతున్న టైంలో మీ బాల్యం అంతా ఎలా గడిచిందండి? అంటే ఆయన ఉండేవాళ్ళ మీతోటి? అంటే మా నాన్న విప్లవోద్యమంలోంచి పాల్గొని తెలంగాణకు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 10 ఏళ్ళకి మేము పుట్టాం కదా, మాకు ఆ సంబంధమే లేదు. ఓకే ఓకే ఓకే, రైట్ 1948 చాలా ఎంగేజ్లో ఆయన ఎంగేజ్లో 44 నుంచి 49 వరకు ఉద్యమం నడిచింది సార్. ఓకే, నైజాం రాజుకు వ్యతిరేకంగా. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది, 48లో తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. ఓకే, అంతే కదా. ఓకే, అదైనాక మేము 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి మేము పుట్టినాం కాబట్టి మా నాన్న మా అమ్మ అడవిలో తిరిగింది, ప్రాణాలు తెగించింది, అది మాకు తెలియలేదు కదా, వాళ్ళు చెబితేనే మాకు అర్థమైంది. అయితే తర్వాత నాన్న ఎందుకు బిజీ అయ్యాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చినవాడు కాబట్టి పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం ఇవ్వడంలో మమ్మల్ని మిస్ అయ్యాడు. అంతేగాని పోరాట కాలంలో మేము పుట్టలే. కానీ మీకు ఆ రాజకీయాల వైపు వెళ్ళాలన్న ఆలోచన కలగలేదండి? అంటే 100% నా బ్లడ్లో అది కూరుకుపోయి ఉంది. ఓకే, అందుకే నేను వచ్చిన కొత్తలో వస్తే రామలమ్మలో అలా నా పాటలు బాగా రాయగలిగాను అంటే బికాజ్ ఆఫ్ ఫాదరు, కుటుంబము, వాతావరణము, నాన్న పాటలు, మేము పెరిగిన నేపథ్యం, ఆయన జీవితం మాకు అందించినటువంటి స్ఫూర్తి, ఆదర్శం, దానివల్లనే నాకు ఇలాంటి పాటలు అద్భుతంగా రాయగలిగాను. తర్వాత నన్ను నేను మలుచుకున్నాను కమర్షియల్గా నేను మలుచుకున్నాను. దానికి నారాయణ రెడ్డి గారి కారణం కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమా రచయిత కారణం కావచ్చు. అలా మలుచుకున్నాను తప్ప నాన్న ప్రభావం అంతవరకే ఉంది. ఓకే, అట్లా కాబట్టి నాన్నను మిస్ అయింది మేము, తర్వాత కార్యక్రమాలలో మిస్ అయినాం తప్ప నాన్న పోరాట కాలంలో మేము పుట్టలేదు ఎవరం. అదేలేండి అంటే మా నాన్నకు లేట్ సంతానం మేము. ఓకే, అదే నాన్నకు లేట్ సంతానం, అది కూడా ఉద్యమమే కారణం. ఉద్యమంలో పిల్లలు వద్దు అనుకున్నారు కాబట్టి మేము ఎవరు పుట్టలేదు. ఓకే, సో మేము మళ్ళీ జనస్రవంతిలోకి వచ్చి కూల్ వాతావరణం అయిన తర్వాత మేము నలుగురు మేము పుట్టాల్సి. తర్వాత మీ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజేగా మీది? అరేంజ్ మ్యారేజ్, దాంట్లో ఏం లేదు. లవ్ మ్యారేజ్ ఏం కాదు? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఒక 9 నెలలు లేట్ అయింది పెళ్లి కావడానికి. ఆ మధ్యలో ఏమన్నా మేము ప్రేమించుకొని ఉంటాం. ఆ 9 నెలలేనా ఈ జర్నీ ఉంది? ఈ నెలలో 9 నెలలు బిఫోర్ మ్యారేజ్ ప్రేమించుకున్నాం. ఇప్పుడు 42 ఏళ్ళుగా రోజు ప్రేమించుకుంటున్నారు. ఓకే, 2 పిల్లలు కదా సార్? నాకు 3 పిల్లలు. ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఓకే,
మీది ఎందుకు మేజర్ సర్జరీ లివర్ది ఎందుకు జరిగింది మీకు? అదొక విషాద పర్వం మన జీవితంలో. నాకు షుగర్ ఉంది చాలా కాలం నుంచి. మా అమ్మకు ఉండేది షుగరు, అది నాకు వచ్చినట్టుంది. అయితే నేను రొటీన్గా చేస్తున్న టెస్టులలో లివర్ టెస్ట్ చేస్తే ప్రాబ్లం ఉందని తెలిసింది. ఆ ప్రాబ్లం అప్పటికే సీరియస్గా ఉందన్న సంగతి తెలియదు నాకు. నేను మళ్ళీ ఏఐజీకి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అక్కడ చూసి చాలా ప్రమాదమైన దగ్గర దాకా వచ్చారు, మీరు ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే బాగోదు అన్న తర్వాత మనం ఇక ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళడము, మా చిన్న బాబు ఇవ్వడం, అలా మనం ఇప్పుడు ఎంత 9 నెలలే అంతే సర్జరీ అయ్యి. మీకు డోనర్స్ ఎవరు బయట వాళ్ళు రాలేదండి సపోర్ట్? అంటే నేను మా పిల్లలు 3 పిల్లలు వాళ్ళే ఇస్తామన్నారు, 3 ఇస్తామన్నారు. మా డాక్టర్ అన్నారు ఎందుకు అది ఎప్పుడో ఎవరో చనిపోతే దొరకాలి, దానికోసం వెయిట్ చేయాలి కదా, పిల్లలు ఇస్తామంటున్నాం కదా, వాళ్ళకి ఏమీ కాదు, జస్ట్ వాళ్ళకి కొంచెం తీసి పెడతాము, ఆ లివర్ లక్షణమే అది పెరుగుతుంది, వాళ్ళకు ఈజీ ఉంటుంది, మీకు కొంచెం లేట్ అయినా సరే మీకు కూడా బాగుంటుంది, మీ పిల్లల యొక్క లివర్ మీకు ఇంకా చాలా బెటర్ కదా అన్నట్టు డాక్టర్లు సలహాతో. మీకు డ్రింక్ అలవాటు ఏమైనా ఉందా సార్? డ్రింక్ అలవాటు పెద్దగా లేదు, అకేషనల్లీ ఉండేది. అకేషనల్ అంటే లివర్ చెడిపోయేంత లేదు. ఓకే. అయితే నాన్ ఆల్కహాలిక్ కూడా లివర్ పాడవుతుందంట, సిరోసిస్ అని, ఓకే, ఈ హెపటైటిస్ బి అని ఉంటాయి చూడండి, ఓకే ఓకే, అట్లా జాండీస్ వల్ల ముదిరి ఇట్లా అట్లాంటిదో ఏదో జరిగిన నెగ్లిజెన్స్ వల్ల ఇట్లా జరిగిండొచ్చు అని ఒక మాట. ఓకే ఓకే సార్, నిజంగా గొప్ప విషయం. 3 పిల్లలు ముందుకు రావడం అనేది నిజంగా మంచి గొప్ప విషయం. పిల్లలు అది అమ్మ నాన్నల నుంచి వచ్చిన అది మానవ సంబంధాలు, ప్రేమలు, సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అవును, అది మనం ఎవరి కుటుంబం వాళ్ళకి ఇస్తుంది. అది ఆ కుటుంబ ధర్మంగా వస్తున్నటువంటి అనూచానంగా వచ్చినటువంటి పిల్లలు మన పిల్లలు మనకు అలా. ఏవిఎస్ గారు కూడా వాళ్ళ డాటర్ అదే ఏవిఎస్ గారు డాక్టర్ ఇచ్చారు. తర్వాత మీకు ఇంకా ఉన్నట్టు ఇండస్ట్రీ ఉన్నారు, అదే ఎవరు నా పేరు సరి జ్ఞాపకం లేదు కానీ ఉన్నారు.